గుర్తుపెట్టినా. ఓఆర్ఎస్ ప్యాకెట్ లేని పక్షాన కూడా ఏం చేయాలంటే ఇమీడియట్గా పిల్లలు కూడా నేర్పించండి. వేడి నీళ్ళు, చల్లార్చిన నీళ్ళు వేడి చేసి వెళ్ళిపోండి మీరు పొద్దున, అది చల్లగా అయిపోతుంది కదా. దానిలో ఒక లీటర్ నీళ్ళలో 6 చెంచాలు చక్కెర, ఒక ½ స్పూన్ సాల్ట్. ఇమీడియట్గా ఈ ఓఆర్ఎస్ లేని పక్షాన అది చేయాలి. ఇమీడియట్గా కలుపుకొని తాపించాలి. నువ్వు తాపిస్తావు కదా తమ్ముడికి, తాపిస్తావు. ఎండలో ఆడవద్దు బాబు, అర్థమైంది? నేను చాలా సివియర్ ఉన్నామ్మా, మేమే తట్టుకోలేకపోతున్నాం. ఇంత తిరిగినా కూడా తట్టుకోలేని పరిస్థితి. పిల్లలు, పెద్దవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉన్నారు, అర్థమైంది? ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇస్తారు. లేని పక్షాన ఏం చేయాలి చెప్పాను? ఈ 1 లీటర్ బాటిల్ ఉంది కదా, దీంట్లో 6 చెంచాలు చక్కెర వేయాలి, ఇంకా ½ స్పూన్ సాల్ట్, ఉప్పు. అర్థమైందా? అది కూడా చేసి పెట్టేసేయండి, మనం తాగుతూ ఉండాలి. మామూలు నీళ్ళు వల్ల ఆ నీళ్ళు తాగుతూ ఉండాలి. ఎండలో పంపించొద్దు. ఎన్ని వర్క్స్ అనాలిసిస్ వెబ్సైట్స్ ఒకటి అక్కడ పెట్టారు. 1500 ఇచ్చాం మేడం. ఎన్ఆర్జీఎస్ వర్క్ కింద ఎంపీ అడిగితే 1500 ఇచ్చాం. మాకు 100 తీసుకుని డిస్ట్రిబ్యూషన్, ఇంకొక 100 మన జీప్లో స్టాక్ పెట్టాం. ఎందుకంటే మిగతా మధ్యాహ్నం పిల్లలు వెళ్తూ ఉంటాము. సో మార్నింగ్ పూట కానివ్వండి, ఇది కానివ్వండి, ఏమైనా హాస్టల్స్ అందుబాటులో ఉంటే కూడా పెట్టాలి. తర్వాత ఎన్ఆర్జీఎస్ వెబ్సైట్ ఇది వీళ్ళ దగ్గర ఎస్పెషల్లీ. అండ్ ఆ బ్యానర్ అది పెట్టుకోవాల్సింది కదా, హీట్ స్ట్రోక్ ఏం జాగ్రత్తలు అనేది మీకు ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఆడియో పెట్టమని చెప్పారు. పెట్టారా? మార్నింగ్ మన జేపీ డాక్టర్తోనే వేసి పంపిస్తున్నాం. దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. What is the stock position in sub-centers? అంటే జనరల్గా ఈ ఎమ్మెల్యే స్కూల్ ఉన్న దగ్గరనే I think it's data is not. 500. అవును, sub-centers, వీకే sub-centers కదా. కల్లెడ్లో మేము ఇప్పుడు ఎంత ఉన్నాయమ్మా మీ దగ్గర? 650, 1500 స్టాక్. కళ్ళ కింద మేడం used quantity is March. Where is the stock position? ఇది మనము సబ్సెంటర్ వైజ్ రాసుకుంటాం. మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా గౌరవ సిఎస్ గారు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మనకి హెల్త్కి సంబంధించి అంటే హీట్ వేవ్కి సంబంధించిన కొన్ని అడ్వైజరీస్ జారీ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే జిల్లాలో ఒక కమిటీ, అదేవిధంగా వివిధ స్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే రానున్న 15 రోజుల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ మెడ్ డిపార్ట్మెంట్ ద్వారా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకి కోరేది ఏంటంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో అవసరమైన పరిస్థితుల్లోనే బయటికి రావాలి, అదర్వైజ్ ఇంట్లోనే వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఏవైతే ప్రిపేర్నెస్కి సంబంధించి మనం చూసుకుంటే ప్రతి పిహెచ్సిలో కానివ్వండి, ప్రతి సబ్ సెంటర్ కానివ్వండి, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఆశా వర్కర్ నుంచి, అదేవిధంగా గ్రామ పంచాయతీ లెవెల్, అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ వర్క్ సైట్స్లో, స్కూల్స్లో, అదేవిధంగా అంగన్వాడీస్లో కూడా మనం రిక్వైర్డ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మెడికేషన్స్ కూడా, ఇతర మెడికేషన్స్ వామిటింగ్స్కి సంబంధించి కానివ్వండి, ఐవీ ఫ్లూయిడ్స్ కానివ్వండి, అవన్నీ కూడా జిల్లాలో ఉండే ప్రతి పిహెచ్సిలో, అదేవిధంగా సబ్ సెంటర్స్లో కూడా అందరికీ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది రిక్వైర్డ్ మెడిసిన్స్. ముఖ్యంగా ప్రజల్ని కోరేది ఏంటంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఇంట్లోనే ఉండి ఎక్కువ లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ తీసుకోమని కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా పెద్దవాళ్ళు, అదేవిధంగా చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఎక్కువ ఎక్సర్సైజింగ్ కానివ్వండి, అదేవిధంగా మిట్ట మధ్యాహ్నం వంట పొయ్యిల దగ్గర ఉండడం, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయమని కోరుతున్నాం. అండ్ కాటన్ దుస్తులు ధరించాలి. ఎప్పుడైతే బయటికి వెళ్తారో తలపైన కాటన్
క్లాత్తో కవర్ చేసుకోవడం, ఇయర్స్ని కవర్ చేసుకోవడం, ఇవన్నీ జాగ్రత్తగా పాటిస్తే ఎక్కడ కూడా హీట్ స్ట్రోక్స్కి వాళ్ళు అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు కూడా పాటించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి, అదేవిధంగా ప్రతి ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఈ జాగ్రత్తలు అనేది మనం జిల్లా వైపు నుంచి మనం అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా ఈ వేసవి కాలం జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కడ కూడా ఈ స్ట్రోక్కి గురి కాకుండా వాళ్ళ కుటుంబాన్ని సేవ్ చేసుకోవాల్సిందిగా